ముంబై ఇండియన్స్ వరుసగా 4 గెలుపు నమోదు చేసుకున్నారు. పాయింట్స్ టేబుల్ లో థర్డ్ స్పాట్ గెలిపారు సన్ రైజ్ హైదరాబాద్. 9th స్పాట్ లో ఇక వీళ్ళు ఇక్కడ నుంచి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకోవడానికి ఇషాన్ కిషన్ డిస్మిసల్. విల్ టాక్ అబౌట్ దాట్. అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్స్ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అది చేద్దాం వీడియోలో. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ గేమ్, దాని ప్రివ్యూ కూడా మాట్లాడుకుందాం. మరి 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఎక్కడన్నా సరే మీకు వీడియో నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్, నచ్చితేనే. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ఇప్పటిదాకా. కన్సిడర్ డూయింగ్ దట్ టు స్టంప్ టేల్స్ బికాస్ అది మాకు కాస్త వాలిడేషన్ గా పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మ్యాచ్ బిట్వీన్ సన్ రైజ్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ సన్ రైజ్ హైదరాబాద్ 143 మాత్రమే స్కోర్ చేశారు. అండ్ చూస్తే కనుక 143 ఈజీగా ఆడుతూ పాడుతూ చేజ్ చేశారు ముంబై ఇండియన్స్. ఎలా ఏమిటి దాని డీటెయిల్స్ వెళ్ళే కంటే కూడా మ్యాచ్ అందరూ చూసే ఉంటారు, పెద్ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం లేవు దాంట్లో. కానీ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇషాన్ కిషన్ డిస్మిసల్. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి బాస్. నా ఉద్దేశంలో ఇట్స్ అ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్, అంటే మైండ్ దొబ్బింది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే బ్యాట్స్మెన్ ఎడ్జ్ చేసినా కూడా తను ఎడ్జ్ ఫీల్ అవ్వడు. ఇది దానికి పూర్తిగా ఆపోజిట్. తను ఎడ్జ్ చేయలేదు కానీ ఎడ్జ్ ఫీల్ అయ్యాడు. ఎందుకు ఏమిటి అనే దానికి ఆన్సర్ కేవలం ఇషాన్ కిషన్ దగ్గర మాత్రమే ఉంటుంది. జరిగింది ఏంటంటే ఓ బాల్ డౌన్ ద లెగ్ సైడ్ దీపక్ చార్ వేయడం, ఎంపైర్ వైడ్ ఇచ్చేశారు. ఇది చూసుకోకుండా ఇషాన్ కిషన్ సంకన బ్యాట్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. తర్వాత చూశాడు దట్ ఎంపైర్ వైడ్ ఇచ్చాడు. ఓహో, వాళ్ళు వైడ్ ఇస్తున్నారా, నేనే అనవసరంగా వెళ్తున్నానా అని చెప్పి ఒక యూటర్న్ తీసుకుని మళ్ళీ క్రీజ్ దగ్గరికి వెళ్దాం అనుకుని ఇంత లోపల దీపక్ చార్ అపీల్ చేయడం, ఎంపైర్ మళ్ళీ కన్ఫ్యూజన్ తోటి అవుట్ ఇవ్వాలా వద్దా, ఏం జరుగుతుందా అన్నట్టుగా చూసి అవుట్ అన్నాడు. ఇషాన్ కిషన్ ఇక్కడైనా సరే రివ్యూ కోరుకుని ఉండొచ్చు, చేయలే. బికాస్ తన మైండ్లో తను కన్విన్స్ తను ఎడ్జ్ చేశాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. బానే ఉంది. అల్ట్రా ఎడ్జ్ చూస్తే దాంట్లో స్పైక్ లేదు, అంటే ఎడ్జ్ డిటెక్ట్ చేయలేదు అల్ట్రా ఎడ్జ్ అట్ ఆల్. ఎడ్జ్ ఉందా లేదా, అల్ట్రా ఎడ్జ్ ప్రకారంగా లేదు. సో థర్డ్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళుంటే నాట్ అవుట్ అని వచ్చేది. ఈ మనిషి వెళ్లాల్సిన అవసరం ఉందా, లేదు. ఫేర్ ప్లే పాయింట్స్ కోసం వెళ్ళాడా, అది ఎవరు పెద్దగా పట్టించుకోరు నిజంగా ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే. మరి ఏం జరిగిందంటే దీనికి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పాసిబుల్ ఇస్ ఎ బ్రెయిన్ ఫేడ్. తన మైండ్లో తను అవుట్ అని కన్విన్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. చాలా మంది ఇక్కడ ఫిక్సింగ్ అని మొదలు పెడతారు, బట్ పాయింట్ ఏంటంటే ఇంత బ్లేటెంట్ గా ఓపెన్ గా ఫిక్సింగ్ చేస్తే ప్లేయర్స్ ని వదలరు. వాళ్ళని స్క్రూటినీ చేసి వాళ్ళపైన కాస్త ఎంక్వైరీ వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కనుక యాక్చువల్లీ ఫిక్సింగ్ చేసేది తెలిస్తే ఆ టీంని, ఆ ప్లేయర్ని, అందరినీ బ్యాన్ చేసి వారు దొబ్బుతారు. సో ఇది జరిగే పని కాదు. అనవసరంగా ఆ రూట్లో వెళ్ళేసి అయిపోయింది, డబ్బులు ఇచ్చారు, కొనేశారు. తప్పు చేశాడు తను. తప్పేంటంటే ఎడ్జ్ చేశాను అనుకుని వెళ్ళిపోయాడు. కాకపోతే వెళ్ళిపోతాడు కదా. ఎంపైర్ ఎప్పుడైతే బయట ఇచ్చాడని చూశాడో అమ్మదినం వస్తాయో అని ఆగి తిరిగాడు. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి దట్ ఏదో ఒక మైండ్లో ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. అక్కడ పప్పులో కాలేశాడు, పూర్తిగా కెలికేశాడు. అఫ్ కోర్స్ ఇది నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భజన బ్యాచ్ వేరే, ఆ బ్యాచ్ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేశా. అదర్ దెన్ దట్ ఈ మ్యాచ్ లో పెద్దగా టాకింగ్ పాయింట్స్ ఏం లేవు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మరోసారి స్కోర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ చాలా క్విక్ గా 40 స్కోర్ చేశాడు. ట్రెంట్ బోల్ట్ బాగా బౌలింగ్ చేసి 4 వికెట్ తీసుకున్నాడు. హెన్రీ క్లాసన్ ఒక 70 స్కోర్ చేశాడు. చాలా కష్టమైన పరిస్థితి నుంచి సన్ రైజ్ హైదరాబాద్ ని ఆదుకున్నాడు. 13 for 3 దగ్గర వచ్చాడు. 32 for 5 ఎంతో అక్కడి నుంచి తను అభినవ్ మనోహర్ కలిసి ఒక 99 రన్ పార్ట్నర్షిప్. ఇదే మెయిన్ టాపిక్స్. బట్ జరిగింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ బేసికలీ నాట్ ఇన్ ఎనీ గుడ్ పొజిషన్. ఇక్కడ నుంచి వాళ్ళు మిగిలిన 6కి 6 గెలవాలి. సిఎస్కే కూడా 6కి 6 గెలవాలి. ఇది అయ్యే పని కాదు. ఎందుకు, నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళిద్దరే ఆడతారు, ఎవరో ఒకళ్ళే గెలుస్తారుగా. సో యూ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. వాళ్ళు ప్లేయర్స్ వెళ్ళడం కొంచెం కష్టం. ఎనీవేస్ ఈ టాపిక్ ఇంతే బాస్, దీని పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఐ థింక్ ఇది పక్కన పెట్టేస్తే బెటర్. ఇప్పుడు వద్దాం. యాక్చువల్లీ చాలా మంది దీని గురించి అడిగారు, సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబయ్యా డీటెయిల్ గా అని. దీని ముందర వీడియోలో కొంచెం బ్రీఫ్ గా టచ్ చేశాను. ఇక్కడ కాస్త డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే టైమ్ స్టాంప్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఏ పార్ట్ ఆఫ్ ద వీడియో చూద్దాం అనుకుంటున్నారో ఆ టైమ్ స్టాంప్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మొత్తం చూడాల్సిన పని లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఆ పనిలో ఉండండి మీరు. సెంట్రల్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి? బీసీసీఐ కొంతమంది ప్లేయర్స్ ని ఐడెంటిఫై చేసుకుంటారు. ఇండియాకి ఆడే ప్లేయర్స్, పొటెన్షియల్ ఇండియాకి ఆడే ప్లేయర్స్, ఆర్ గతంలో ఆడేస్తున్న ప్లేయర్స్. వీళ్ళ నుంచి కొంతమందికి కాంట్రాక్ట్స్ ఆఫర్ చేస్తారు. ఈ సంవత్సరం పాటు మీరు బీసీసీఐ కోసం ఆడతారని. బీసీసీఐ ఈజ్ లైక్ అన్ ఎంప్లాయర్. మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు.
అక్కడ మీకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. కొంతమంది ఏంటి ఎవ్రీ మంత్ శాలరీ కోసం పనిచేస్తారు, కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు, కాంట్రాక్ట్ మీద పనిచేస్తారు. అలాగే కాంట్రాక్ట్ లో ఉంటే యూర్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎంప్లాయీ, బట్ బెనిఫిట్స్ కొన్ని వేరే ఉంటాయి. మీకు మేము ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తాము, ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మేము ఇస్తాం, మీకు ఏమన్నా అయితే మేము చూసుకుంటాం. మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మీకు బాగా వచ్చింది మీ సర్వీసెస్, అదేంటి క్రికెటింగ్ సర్వీసెస్. మీ క్రికెట్ ఏదైతే బాగా ఆడతారు అది ఇండియాకి ఆడమన్నప్పుడు ఆడాలి, ఇండియాకి ఆడనప్పుడు డొమెస్టిక్ టోర్నమెంట్ నడుస్తుంటే అది ఆడమన్నప్పుడు ఆడాలి. ఐపీఎల్ దానికి సెపరేట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, బట్ ఈ బీసీసీఐ కాంట్రాక్ట్స్ ఐపీఎల్కి సెపరేట్గా ఉంటాయి. వీళ్ళు ఇండియన్ క్రికెట్ని, డొమెస్టిక్ ఇండియన్ క్రికెట్ని కాపాడుకోవడానికి క్రియేట్ చేసే ఒక కాంట్రాక్ట్స్ అనమాట. అది ఆఫర్ చేస్తారు ఇండియాలో కొంతమందికి. నా కాంట్రాక్ట్స్ లో ఎన్ని స్లాబ్స్ ఉంటాయి? 4 స్లాబ్స్ ఉంటాయి. కేటగిరీ A+, దానికి 7 crores పర్ యానం ఆఫర్ చేస్తారు ప్లేయర్స్ కి. అండ్ కేటగిరీ A 5 crores ప్రతి సంవత్సరం ఇస్తారు. అండ్ కేటగిరీ B 3 crores ప్రతి సంవత్సరం ఇస్తారు. అండ్ కేటగిరీ C లో ఉన్న ప్లేయర్స్ కి ₹1 కోటి ప్రతి సంవత్సరం ఇస్తారు. వీళ్ళకి మ్యాచ్లు ఆడినా ఆడకపోయినా కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సీజన్లో ఆడుతూ సడన్గా ఇంజూరీ అయిపోయారు, సంవత్సరం అంతా వాళ్ళకి ఆ ఇంజూరీ నుంచి రీహాబ్ చేయడానికే పట్టింది, మ్యాచ్లు ఏమి ఆడలేరు కదా. అలాంటప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ స్టెబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఆఫర్ చేస్తుంది అనమాట. అందుకని ప్లేయర్స్కి కాంట్రాక్ట్ ఇస్తారు. దానికి ప్రతిరూపంగా వాళ్ళు తీసుకునేది ఏంటంటే ప్లేయర్ వాళ్ళ కోసం ఆడడం, ప్లేయర్ బాగా పర్ఫామ్ చేయడం, ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్, రివార్డ్స్ కూడా ఉంటాయి. నౌ ఈ కేటగిరీ వైజ్ ఇచ్చే డబ్బులు కాకుండా ప్రతి మ్యాచ్కి మ్యాచ్ ఫీజ్ కూడా ఉంటుంది. టెస్ట్ మ్యాచ్కి ప్రతి ప్లేయర్కి 15 లక్షలు ఇస్తారు, ఓడిఐ మ్యాచ్కి ప్రతి ప్లేయర్కి 6 లక్షలు ఇస్తారు, T20 మ్యాచ్ ఆడినందుకు ప్రతి ప్లేయర్కి 3 లక్షలు ఇస్తారు. అది మీ కాంట్రాక్ట్ లో ఉన్న అమౌంట్ కాకుండా దానిపైన ఇచ్చే మ్యాచ్ ఫీజ్ ఇదనమాట. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇవ్వరు. దీనికి కూడా కాసేపు క్రైటీరియాస్ ఉన్నాయి. అదేంటంటే కనీసం, అంటే ఇప్పుడు ఆ అసెస్మెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు కనీసం 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఉండాలి, 3 టెస్ట్ మ్యాచెస్, ఆర్ కనీసం 8 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి ఉండాలి, 8 ODIs, ఆర్ కనీసం 10 T20 ఇంటర్నేషనల్స్ ఆడి ఉండాలి. ఈ క్రైటీరియాలో ఏది మీరు ఒక ప్లేయర్గా మీట్ అయినా కూడా మీకు ఆ కాంట్రాక్ట్ ఆఫర్ చేయబడుతుంది అనమాట. ఇంకొకటి, కాంట్రాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళు కూడా ఎవరన్నా టీంలోకి వచ్చి వాళ్ళు గనక 3 టెస్ట్ మ్యాచ్లు ఆడినా, వాళ్ళు గనక 8 ODIs ఆడినా, వాళ్ళు గనక 10 T20s ఆడినా వాళ్ళకు కూడా బై డిఫాల్ట్ ఆ కాంట్రాక్ట్ ఇస్తారు. కాకపోతే ఎవరికి ఏ గ్రేడ్లో ఇస్తారో ఇది బీసీసీఐ డిసైడ్ చేస్తారనమాట. A+ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ ఎవరు అంటే సాధారణంగా 3 ఫార్మాట్స్లోనూ ఇండియాకి రెగ్యులర్గా ఆడే ప్లేయర్స్ని A+ కేటగిరీలో పెడతారు. ఆ A+ కేటగిరీలో ప్రస్తుతానికి ఎవరున్నారు? 4 మాత్రమే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడేజా. వీళ్ళు 4 ఇప్పుడు 3 ఫార్మాట్లు ఆడట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా తప్ప మిగతా 3 T20 ఇంటర్నేషనల్స్ నుంచి గుడ్ బై చెప్పేశారు, రిటైర్ అయిపోయారు. కాకపోతే వచ్చిన ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ఈసారి ఇచ్చిన కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అసెస్మెంట్ ఇయర్ దీనికి ఏదైతే ఉందో, అంటే ఏ పర్ఫార్మెన్స్ ఇయర్ అయితే కన్సిడర్ చేశారో అది ఇట్ ఎండెడ్ ఇన్ 2024 సెప్టెంబర్. అంటే దాని ముందు సంవత్సరం అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 దాకా 2024 దాకా కన్సిడర్ చేసి ఇచ్చిన కాంట్రాక్ట్స్. దాంట్లో జూన్ 2024లో T20 వరల్డ్ కప్ ఆడున్నారు. సో వీళ్ళు ఆ కేటగిరీ 3 క్రైటీరియాస్ కూడా ఫిట్ అవుతారు కాబట్టి A+ కేటగిరీలో వీళ్ళని పెట్టి ఆ కాంట్రాక్ట్ ఆఫర్ చేశారనమాట. వీళ్ళు కాకుండా కేటగిరీ Aలో ఉన్న వాళ్ళు ఎవరు? మొహమ్మద్ సిరాజ్, KL రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమి అండ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఆబ్వియస్లీ ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీ నుంచి కమ్బ్యాక్ చేశాడు, గ్రేడ్ Aలో ఉన్నాడు తను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 3 ఫార్మాట్లు ఆడతారు, కన్సిస్టెంట్ గా ఆడతారు అన్న వాళ్ళకి A+ ఇస్తారు. దట్స్ ది హైయెస్ట్ గ్రేడ్ దట్ దే గివ్. అలాగే 2 ఫార్మాట్లు గ్యారంటీగా ఆడి 3వ ఫార్మాట్లో అప్పుడప్పుడు ఆడతారు. ఆ 2 ఫార్మాట్లు ఇట్ క్యాన్ బి అ కాంబినేషన్ ఆఫ్ టెస్ట్ ODI, టెస్ట్ T20, ODI T20 ఆర్ ఎనీ ఆఫ్ ది 2. మీకు అర్థమవుతుంది కదా. అండ్ 3rd ఫార్మాట్లో కూడా అడపా ఆడుతున్న వాళ్ళకి ఆ గ్రేడ్ A కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ Bలో ఏదో 2 ఫార్మాట్లు మాత్రమే కన్సిస్టెంట్ గా ఆడే వాళ్ళని దాంట్లో ఫీచర్ చేస్తారన్నమాట. సో ఈ గ్రేడ్ బిలో 3 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళని గ్రేడ్ బిలో పెట్టారు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం తనకి కాంట్రాక్ట్ నుంచి తొలగించారు.
ఎందుకు? బికాస్ తను డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా తన పర్సనల్ ప్రిపరేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పేసి కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. ఇందాక చెప్పినట్టుగా కాంట్రాక్ట్లో ఉంటుందన్నమాట, నిబంధనలు ఉంటాయి. అవేంటి? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఇండియాకి ఆడమంటారో మీరు అవైలబుల్గా ఉండాలి, ఆడాలి ఫిట్గా ఉంటే. అండ్ మీరు ఫిట్గా ఉంటే ఇండియాకి మ్యాచ్లు లేనప్పుడు డొమెస్టిక్ మ్యాచెస్ కంపల్సరీగా ఆడాలి. ఇవి ఆడకుండా మీరు ఏదో ఒక రీజన్ చెప్పి ఫిట్నెస్ ఇష్యూస్ కాకుండా ఇంకేదో రీజన్ ఇచ్చేసి మీరు ఆడకుండా ఉంటే మీ కాంట్రాక్ట్ రద్దు చేయొచ్చు. అదే చేశారు, నాట్ జస్ట్ ఫర్ శ్రేయస్ అయ్యర్ బట్ ఇషాన్ కిషన్ కూడా చేశారు. మిగిలిన గ్రేడ్ గ్రేడ్ సి. వీళ్ళలో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఫార్మాట్ మాత్రమే కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు. వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారు సంవత్సరానికి. అలా గ్రేడ్ సిలో 19 మంది ప్లేయర్స్ ఉన్నారు. 19 ప్లేయర్స్ ఇన్ ఆల్. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక లాస్ట్ టైం ధ్రువ్ జురేల్ ఎప్పుడైతే తను 3rd టెస్ట్ మ్యాచ్ ఆడాడో ఒక సిరీస్లో, ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ అనుకుంటా, ఆ 3rd టెస్ట్ మ్యాచ్ ఆడంగానే ఆటోమేటిక్గా తను కూడా కాంట్రాక్ట్ లిస్ట్లోకి వచ్చేసాడు అనమాట. సో అలా కొంతమంది లేని వాళ్ళు కూడా లిస్ట్లో వాళ్ళు కాంట్రాక్ట్లో ఉంటారు. అయితే ఈ కాంట్రాక్ట్స్ ప్రస్తుతానికి ఇచ్చింది ఫర్ దిస్ ఇయర్ అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 దాకా, అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ అయిపోయే దాకా అనమాట. ఈ అసెస్మెంట్ పీరియడ్లో చూసి మళ్ళీ ఎంతమంది ఈ క్రైటీరియాలో ఉంటారు, ఎంతమంది క్రైటీరియాని మీట్ అవుతారు, ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు, ఎంతమంది ఫిట్గా ఉన్నారు, దాన్ని బట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ కాంట్రాక్ట్స్ ఆఫర్ చేస్తారు ప్లేయర్స్కి. ఈ కాంట్రాక్ట్ సైన్ చేశారంటే ప్లేయర్స్ వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా సరే బీసీసీఐ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా క్రికెటింగ్ సెన్స్లో ఇండియాకి ఆడడం అవైలబుల్గా ఉంటే సెలెక్ట్ చేస్తే, లేకపోతే డొమెస్టిక్లో ఆడడం అంటే రంజీ ట్రోఫీ కానీ, సయ్యద్ ముష్తాక్ అలీ కానీ, విజయ్ హజారే కానీ ఆడడం, ఆర్ అవి లేనప్పుడు ఏదన్నా ప్రమోషనల్ ఈవెంట్స్ ఉన్నా, ఏదన్నా ఎండార్స్మెంట్స్ చేయాల్సి ఉన్నా, బీసీసీ ఒకవేళ మీరు వెళ్ళాలి అని చెప్తే ఆ ప్లేయర్స్ వెళ్ళి వాటిని అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బికాస్ మీరు కాంట్రాక్ట్ సైన్ చేశారు. సో వాటిలో దేనికైతే ఒప్పుకున్నారో అవన్నీ చేయాలి. ఏది చేయకపోయినా కూడా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసే అధికారం బీసీసీఐ దగ్గర ఉంటుంది. బీసీసీఐ ఈ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఎందుకు ఇస్తారు, కారణాలు ఏంటి, ఇది కాస్త మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ ద ప్లేయర్స్. ఇప్పుడు ఒక ప్లేయర్ ఇండియాకి ఆడుతూ, క్రికెట్ ఆడుతూ, డొమెస్టిక్ ఆడినా కూడా తనకి డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి? ఆ ఆట ఆడితేనే వస్తాయి. కొంతమందికే వేరే చోట ఉద్యోగాలు ఉంటాయి స్పోర్ట్స్ కోటాలో, చాలా మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఉండవు. సో వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటి? క్రికెటే. మరి వాళ్ళు ఫోకస్ మొత్తం అంతా కూడా స్పోర్ట్ పైనే పెట్టి డొమెస్టిక్ క్రికెట్కి ప్రాధాన్యత ఇచ్చి ఇండియన్ క్రికెట్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బుల గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కలగకూడదు. అది కల్పిస్తారు ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో. ఆబ్వియస్లీ టాలెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పూల్లో ఉన్న ప్లేయర్స్ అందరూ వెళ్ళి డొమెస్టిక్ లో ఆడితే వాళ్ళతో పాటు కలిసి ఆడే ప్లేయర్స్ వాళ్ళ స్థాయి కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. బికాస్ మీరు బెస్ట్ ప్లేయర్స్ తో పాటు కలిసి ఆడుతుంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం చాలా ఉంటుంది. అలా నేర్చుకొని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉన్న ప్లేయర్స్ కూడా ఈ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. సో టాలెంట్ డెవలప్మెంట్ కి తోడ్పడుతుంది అనమాట. ఓ స్ట్రక్చర్డ్ ప్లేయర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ప్రతి గ్రేడ్ లో ప్లేయర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రేడ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేయాలి, ప్రతి ఫార్మాట్ లో ఆడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా తనకి గ్రేడ్ A+ లో ఎప్పుడు రాడు. ఎందుకు? తను టెస్ట్ క్రికెట్ ఆడట్లేదు కాబట్టి. టెస్ట్ క్రికెట్ ఆడతానని మళ్ళీ చెప్పి కనీసం 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి, ODIs ఆడి, T20s కూడా ఆడితే మేబీ నెక్స్ట్ టైం తనని గ్రేడ్ A+ కి కన్సిడర్ చేయొచ్చు. ఇంజురీ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇది ప్రతి క్రికెటర్ లైఫ్లో చాలా కీలకమైన అంశం. బికాజ్ మీరు స్పోర్ట్ ఆడుతుంటే ఖచ్చితంగా మీకు గాయాలు అవుతాయి. గాయాలైనప్పుడు బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ బీసీసీఐ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే కాంట్రాక్టెడ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా బీసీసీఐ దగ్గర ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంత ముందర నేషనల్ క్రికెట్ అకాడమీ NCA అనే వాళ్ళ బెంగళూరులో ఉంది. ఇప్పుడు దాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం. అక్కడి నుంచి ఉన్న వాళ్ళ బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, వాళ్ళ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, వారు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏ స్పోర్ట్స్ సర్జన్స్తో టైప్లో ఉంటారో వాళ్ళందరితో కూడా వీళ్ళకి అవకాశాలు ఇస్తారు. అంటే వెళ్ళి కన్సల్టేషన్స్ చేసుకోవడానికి, సర్జరీస్ చేసుకోవడానికి, రీహాబ్ చేసుకోవడానికి బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా. సో ఇంజురీ మేనేజ్మెంట్ని సీమ్లెస్గా చేసే ఒక వేదికలా మారుతుంది ఇది. అండ్ అతి ముఖ్యమైనది టెస్ట్ క్రికెట్ ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నమే ఈ సెంట్రల్ కాంట్రాక్ట్. బికాజ్ ఆబ్వియస్లీ చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు, IPL ఆడితే సరిపోతుంది, బోల్ డబ్బులు వచ్చేస్తాయి, T20 ఆడితే సరిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి, ODI వరకు చాలు, బట్ టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుంది అన్నొక మాట ఏదైతే ఉందో అది జరగకుండా ఉండాలంటే టెస్ట్ క్రికెట్ ఆడే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఆ ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు కూడా మోటివేషన్ ఉంటుంది. బికాస్ టెస్ట్ క్రికెట్ ఆడడం ఇంకా చాలా కష్టం. మీరు అంతే డబ్బులు ఎప్పుడైతే అంతకంటే ఎక్కువ డబ్బులు IPLలో సంపాదిస్తే టెస్ట్ క్రికెట్ ఆడే మోటివేషన్ ఏంటి? నౌ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్. ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. తన దేశం ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ సైన్ చేయడు. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 లీగ్స్ మాత్రమే ఆడుకొని డబ్బులు సంపాదించుకొని తను కంఫర్టబుల్గా ఉన్నాడు. హీ సాటిస్ఫైడ్ విత్ దాట్. అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే టెస్ట్ క్రికెట్ ఆడడానికి వాళ్ళ కాస్త
ప్రోత్సాహం ఉండడానికి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండడానికి, కొంచెం ఇన్సెంటివ్ ఉండడానికి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తారనమాట. సో అలా టెస్ట్ క్రికెట్ ని కూడా సజీవంగా ఉంచే ఒక ప్రయత్నం ఇదన్నమాట. బేసికలీ కథా కామావేశం అబౌట్ ద BCCI సెంట్రల్ కాంట్రాక్ట్స్. నో ఆ లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇందాక మేము మాట్లాడుతున్న సేపు ఎక్కడో స్క్రీన్ లో వచ్చే ఉంటుంది, మరోసారి చూసుకోండి. ఇది సంగతి. నచ్చుంటే ఈ ఎక్స్ప్లెయినర్ వీడియో అబౌట్ ది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఒక కమెంట్ చెప్పండి, భయ్యా క్లారిటీ వచ్చేసింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అని. మాకు అర్థమవుతుంది దట్ మీరు కూడా ఇంతమంది ఎవరైతే అడిగారో ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళందరూ కూడా చూసారని హోప్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ పాయింట్ ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ RCB వర్సెస్ RR. ఈ మ్యాచ్ RCBకి ఎందుకు ముఖ్యం? వెరీ సింపుల్ రీజన్. ఇప్పటిదాకా RCB చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఒక్క మ్యాచ్ కూడా ఈ సీజన్లో గెలవలేదు. 5 గెలుపులు ఉన్నాయి వాళ్ళకి సీజన్లో. 5 out of 5 అవే మ్యాచెస్లో గెలిచారు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటిదాకా హోమ్ గ్రౌండ్లో గెలిచిన పాపాన పోలేదు. 3 out of 3 ఓడిపోయారు RCB. RR పాయింట్స్ టేబుల్ అంత గొప్ప పొజిషన్లో ఏమీ లేరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కాస్త లోగా ఉంది. టీంలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. క్లోజ్ గేమ్స్ ఓడిపోయినప్పుడు ఆబ్వియస్లీ టీంలో మొరల్ అంత గొప్పగా ఉండదు. మేబీ దిస్ ఇస్ ది ఆపర్చునిటీ RCBకి ఒక ఫస్ట్ హోమ్ గేమ్ విన్ నమోదు చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, RCB ఏం చేయాలి హోమ్ మ్యాచ్ గెలవాలంటే? అదృష్టం కలిసి వస్తే టాస్ రజత్ పటిదార్ గెలవాలి. బికాజ్ ఇప్పటిదాకా జరిగిన 3 మ్యాచెస్లో టాస్ ఓడిపోవడం, ఫస్ట్ RCB బ్యాటింగ్ చేయడం, కష్టమైన కండిషన్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోవడం, తర్వాత ఆపోజిషన్ కంఫర్టబుల్ గా చేస్ చేయడం ఇది జరిగింది. చిన్నస్వామి ఈజ్ ఎ చేసింగ్ గ్రౌండ్. సో టాస్ గెలిస్తే వాళ్ళు చేస్ చేసే ఒక పొజిషన్లో ఉంటే మేబీ RCBకి ఆ గెలిచే అవకాశాలు కాస్త పెరుగుతాయి. రజత్ పటిదార్ వాళ్ళ కెప్టెన్ ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది కూడా ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లో ఎక్కువ షాట్స్ ఆడే ప్రయత్నం చేశాం, ఎప్పుడు కూడా చిన్నస్వామి ఒక బ్యాటింగ్ వికెట్ ఫ్లాట్ గా ఉంటుంది, బోల్డెన్ రన్ స్కోర్ చేస్తామని ఒక నోషన్తో దిగాము అందరం కూడా. కానీ ఈ సీజన్ అలా లేదు. పిచ్ లో కాస్త బౌలర్స్ కి హెల్ప్ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, 2 పేస్ నేచర్ అంటే పడి ఆగి రావడం, కొన్ని బాల్స్ క్విక్ గా వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అంత కన్వీనియంట్ గా లేదు బ్యాటింగ్ కి, స్ట్రోక్ ప్లేకి అని చెప్పాడు. అంటే మేము షార్ట్ సెలెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అది గనక చేసుకుంటే యాజ్ అ బ్యాటింగ్ గ్రూప్ టాప్ 3 నుంచి గనక బెటర్ పర్ఫార్మెన్సెస్ వస్తే మేము మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పాడు. టాప్ 3లో తను కూడా ఉన్నాడు. వీళ్ళు గనక త్వరగా అవుట్ అయిపోకుండా కొంచెం మంచిగా కాంట్రిబ్యూట్ చేసి ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేసి ఒక మంచి ఫౌండేషన్ వేస్తే తర్వాత వచ్చే బ్యాటర్స్ బహుశా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. ఇది 200, 220, 240 పిచ్ లాగా అనిపించట్లేదు. బౌలింగ్ వాళ్ళది టాప్ క్వాలిటీలో మెయింటైన్ చేస్తున్నారు. బికాజ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆఖరి 4 ఓవర్స్ లో జాష్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ 24 బాల్స్ లో 17 యార్కర్స్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అంతకు మించి బౌలింగ్ వేయాలంటే ఇంకా బౌలింగ్ మెషిన్ రావాలి, రోబోట్లే దింపాలి. సో అలాంటి బౌలింగ్ ఉన్న తర్వాత వాళ్ళ స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా వికెట్స్ తీసుకుంటూ, సుయాష్ కూడా వికెట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, అవే మ్యాచెస్ వాళ్ళ బౌలింగ్ తో గెలుస్తున్నప్పుడు, వాళ్ళ బ్యాటింగ్ అవే మ్యాచ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళ బౌలింగ్ ని సపోర్ట్ చేసే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అవసరం వాళ్ళకి. అది RCBకి చేయగలగాలి. మరి ఇక్కడ RCBకి హూస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నౌ? అన్డౌటెడ్లీ ఇట్ హ్యాస్ టు బి విరాట్ కోహ్లీ హియర్ ఈ పర్టికులర్ మ్యాచ్ లో. బికాస్ ఇప్పటిదాకా ఏది హోమ్ గేమ్ గెలవలేదు కాబట్టి విరాట్ కోహ్లీ ఆ బాధ్యత తనే భుజాలపైన వేసుకోవాలి. ఎలా అయితే మనం చేస్ చేస్తున్నప్పుడు చిన్న స్కోరే ఉంది, పంజాబ్ కింగ్స్ అగైన్స్ గా ఆడుతూ ఆఖరి దాకా ఉండాలి అని ఒక నియంత్రణతో బ్యాటింగ్ చేశాడో బహుశా అలాంటి ఇన్నింగ్సే ఆడాలి. ఇక్కడ ఆ 160, 170 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదేమో. తను ఆఖరి దాకా ఉంటే, కనీసం ఆ 16-17 ఓవర్స్ మార్క్ దాకా ఉంటే మిగతా వాళ్ళు తన చుట్టూ అగ్రెసివ్ గా ఆడి కావాల్సిన స్కోర్ వస్తుందేమో. సో విరాట్ కోహ్లీ ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. తను మాత్రమే ఆడితే సరిపోదు. ఆబ్వియస్లీ ఫిల్ సాల్ట్ నుంచి అగ్రెసివ్ స్టార్ట్ రావాలి. రజత్ పటిదార్ స్పిన్నర్స్ ని బాగా హ్యాండిల్ చేస్తాడు, తను పర్ఫామ్ చేయాలి. నంబర్ 4 లో వచ్చే బ్యాటర్స్ దేవదత్ పడిక్కల్ అయి ఉండొచ్చు గనక, ఆర్ జితేష్ శర్మ. టిమ్ డేవిడ్ హస్ బీన్ సెన్సేషనల్ ఫామ్ బెంగళూరులో, తను కూడా బాగా పర్ఫామ్ చేసే అవసరం చాలా ఉంటుంది. సో ఇది RCB విషయం. మరి RR విషయానికి వస్తే కనుక వాళ్ళు ఏం చేయొచ్చు? రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు సరిగ్గా ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ క్లోజ్ గేమ్స్ గెలవడం మొదలు పెట్టాలి. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా లాస్ట్ ఓవర్లో 9 రన్స్ చేయడానికి ధ్రువ్ జురేల్ అండ్ హిట్మైర్ ఉన్నా కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఆ తప్పే మళ్ళీ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొజిషన్లోకి రాకూడదు. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ పెట్టగా పర్ఫామ్ చేయాలి. నౌ హూ డు థింక్ కెన్ డూ దాట్? సంజు శాంసన్ అవైలబుల్ గా ఉన్నాడా? మనకి ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తను ఫిట్ గా ఉండి ఆడితే నథింగ్ లైక్ ఇట్. బట్ లేదు అంటే లాస్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ది యంగ్స్టర్ బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ తన పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వేయలేరు. సో జైస్వాల్ కన్సిస్టెంట్ గా స్కోర్ చేస్తున్నాడు, తను ఆర్ ధ్రువ్ జురేల్ ఆర్ రియాన్ పరాగ్ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళు బాగా రన్ స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హిట్మైర్ కూడా ఖచ్చితంగా రన్ స్కోర్ చేయాలి. చేయకపోతే వీళ్ళు గెలవడం కష్టం. బౌలింగ్ బాగానే చేస్తున్నారు. సందీప్ శర్మ ఐ అండర్స్టాండ్ దట్ లాస్ట్ ఓవర్లు ఎక్కువ రన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి, సూపర్ ఓవర్లు సరిగ్గా వేయకపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ బట్ స్టిల్ ఐ థింక్ ద బౌలింగ్ ఈస్ డూయింగ్ అ బెటర్ జాబ్. బ్యాటింగ్ సరిగా క్లిక్ అవ్వట్లేదు RRకి. అది చేస్తే వాళ్ళ ఈ మ్యాచ్లో కొంచెం
అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్సీబీని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ ఫైనల్ గా హోమ్ కండిషన్స్ లో ఎలా ఆడాలో అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఈ పిచ్ బ్యాటింగ్ ట్రాక్ కాదు అని అర్థం చేసుకున్నారు. 2 పేస్ నేచర్ ఉంది, సో దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ ని అడాప్ట్ చేసుకుంటారు అని నాకు అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు కౌంట్ ఆన్ ఆర్సీబీ టు విన్ దిస్ గేమ్. బట్ ఆర్ఆర్ మొత్తం కలిసి వస్తే వాళ్ళు అప్సెట్ చేయొచ్చు ఆర్సీబీని. ఏం జరుగుతుందో టైం విల్ టెల్. ఆ మ్యాచ్ కి సంబంధించిన రివ్యూలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.